1981లో నాకు గద్దరన్న పరిచయం. అప్పుడు నేను ఒక ఇంటర్వ్యూ చేశాను ఆంధ్రజ్యోతి కోసం. ఆ ఇంటర్వ్యూ టైటిల్ గద్దర్ ఒక యుద్ధ నౌక. నిజానికి ఈ యుద్ధ నౌక అనే మాట ఎందుకు వాడారు అని నన్ను చాలామంది చాలా సందర్భాల్లో అడిగారు. అయితే ఆనాటికి భారతదేశానికి ఒకే ఒక యుద్ధ నౌక ఉండేది, విక్రాంత్ అని. ప్రపంచంలోని అనేక దేశాలకు యుద్ధ నౌకలు లేవు. భారతదేశానికి ఒక గద్దర్ ఉన్నాడు, కానీ ప్రపంచంలోని ఏ దేశానికి గద్దర్ అనేవాడు లేడు. ఆ విధంగా ప్రపంచంలోనే ఒక గద్దర్ వంటి మహనీయుడిని కన్నా ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళంగా మనం అందరం గర్వపడాలని నేను అనుకుంటున్నాను. ఈ సందర్భంగా నిజానికి దాదాపు 81 నుంచి ఈ 40 ఏళ్ల కాలంలో అన్నతో నేను చివరి దశలో, అది కేవలం నా తప్పు అని నేను అనుకుంటున్నాను, నేను అలా ఆయన చివరి దశలో ఆయనకి తోడుగా ఉండలేని ఆ పరిస్థితిని నన్ను చాలా గిల్టీకి గురి చేస్తుంది. ఆ గిల్టీ నుంచి బయటపడటం కోసం నేను ఈరోజు మీ ముందు మీ అందరి సమక్షంలో గద్దరన్న ఆ చివరి రోజుల్లో, చివరి సంవత్సరాల్లో నీతో పాటు కలిసి నడవనందుకు నన్ను మన్నించమని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.